నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. 8 ఏళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తిపోతల కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి 6 రోజులవుతున్నా బాలిక మృతదేహం కనిపించలేదు. దీంతో మృతురాలి కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమురిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇప్పుడు ఈ అంశం మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళ్తే ముచ్చుమురి గ్రామానికి చెందిన సుజాత, మద్దిలేటి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కూలి పనులతోనే కడుపు నింపుకుంటున్నారు. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది. అయితే ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. అయితే మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన ముగ్గురు మైనర్ బాలురును తమదైన స్టైల్లో విచారించారు పోలీసులు. అప్పుడు కానీ సంచలన నిజాలు వెలుగులోకి రాలేదు. వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు మైనర్లు అంగీకరించారు. ఇప్పుడు ఈ హత్యాచార ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు 15 ఏళ్లలోపు వారే కావడం విచారించదగ్గ విషయం. తాజాగా ఈ దారుణ ఘటనపై స్టార్ యాంకర్ రష్మి స్పందించింది. వాళ్ళు పెద్దవాళ్ళలా అత్యాచారం చేయగలిగితే శిక్ష కూడా పెద్దవాళ్ళలాగే ఉండాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపడటం లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనర్లయితే కాదు. మైనర్లు అనే పదంతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదని ట్వీట్ చేసింది రష్మి.